నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. కరోనా అయినా మరొకటైనా దాని బారిన పడకుండా ఉండాలి అంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకని గుడ్ ఫుడ్లో సులువుగా, రుచిగా, ఆరోగ్యకరంగా చేసుకునే వంటకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ కూడా అలాంటిది. మామూలుగా మనము పళ్ళల్లో బనానా అంటే అరటిపండు చాలా చక్కగా అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు. అరటిపండు వాడుతున్నప్పుడు ప్లెయిన్గా కాకుండా మరికొన్ని పదార్థాలు కూడా వేసుకుని చాలా హాయిగా ఉండేలాగా, మనము చాలా ఫ్రెష్గా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు. అలాంటి ఒక రెసిపీ చేసుకోబోతున్నాము. అదే అరటిపండు కోకో స్మూదీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అరటిపండు, తేనె, వెనీలా ఎసెన్స్, బాదం పాలు, కోకో పౌడర్, ఖర్జూరం. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా సులువుగా మనకి దొరికే పదార్థాలు ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, ముందుగా మిక్సీ జార్ తెచ్చేసాను నేను. దీంట్లోకి అరటిపండు ముక్కలు వేసేసుకుందాం. సగం అరటిపండు వరకు కూడా వేసుకోవచ్చు, లేదు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అంటే మాత్రం ఒకటి మొత్తం వేసేసుకోవచ్చు. స్మూదీ కాబట్టి మనం మామూలు మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాము, జ్యూసర్లో వేయట్లేదు. జ్యూసర్లో వేస్తే మళ్ళీ పల్ప్ అంతా, పీచు పదార్థం అంతా పోతుంది కాబట్టి మనము దీంట్లోనే వేసుకుంటున్నాము. అరటిపండు వేసేసాను. దీంట్లోకి ఖర్జూరం వేసేటప్పుడు 2-3 కన్నా ఎక్కువ వేయకుండా చూడండి ఒక మనిషికి. ఎందుకంటే మరి ఎక్కువ వేసినా మనకి షుగర్లు ఎక్కువ వచ్చేస్తాయి, అంటే షుగర్లు అంటే క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి మనకి. అందుకని నేను 2 ఖర్జూరం మాత్రమే వేశాను. తర్వాత బాదం పాలు, చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత వెనీలా ఎసెన్స్, రుచి మార్చడానికి అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్ రావడానికి కూడా మనకి బాగా సహాయపడుతుంది. తేనె, మరి ఎక్కువ తీపి అవసరం లేదు, ఎందుకంటే ఖర్జూరం ఏదైతే మనం వేసుకుంటున్నామో దాని నుంచి మనకి తీపి ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చాలా కొంచెంగా తేనె మనం వేసుకున్నాము. తేనెలో కూడా మనకి ఇమ్యూనిటీ పెంచే, అంటే రోగనిరోధక శక్తి పెంచే న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మనం కొంచెంగా వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కోకో పౌడర్ కూడా వేసేసుకుందాం. మనం దీంట్లో నీళ్లు అనేది మనం పోసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాదం పాలు ఏవైతే ఉన్నాయో వీటితోనే మనం ఎక్కువగా చేయాలి, థిక్గా రావాలి స్మూదీ అంటే. ఓకే, ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, చక్కగా మనకి తయారైపోయింది, చూసేద్దాం. వావ్, కోకో పౌడర్ ఎప్పుడైతే వేస్తామో మనకి చక్కగా వస్తుంది ఈ కలర్ అనమాట. ఈ రంగు అందరికీ బాగా నచ్చుతుంది. అందుకనే చక్కగా ఏ పాలు అవన్నీ ఏమీ లేకుండా అందరూ తీసుకునే తగ్గట్టుగా మనం చేసుకున్నాము. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, అరటిపండు ముక్కలు కూడా పెట్టేసుకుందాం ఇలా. వావ్, చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి. అసలు ఎప్పుడెప్పుడు తాగేయాలా అనిపిస్తూ ఉంటుంది, బికాస్ కోకో పౌడర్ వేసుకున్నాం కదా. ఎస్, డెఫినెట్లీ అందరికీ కూడా ఆ కాఫీ, ఆ టీ ఇచ్చే ఆ స్ట్రాంగ్ ఇది ఏదైతే ఉంటుందో అందరికి కావాలనిపిస్తూ ఉంటుంది కదా. అలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇలా ఏదైతే మనము పండుతో చేసుకుంటామో అలా పండు, తర్వాత డేట్స్ ఇవన్నీ కూడా ఖర్జూరం అన్నీ వేసుకుంటున్నాం కదా, ఇది ఇంకా మనకి మంచిది. కోకో పౌడర్ కూడా మనం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. రంగు మాత్రం చాలా చక్కగా వచ్చేసింది, అందరికీ నచ్చుతుంది కూడా. చూసారు కదా, చాలా హెల్దీగా, చాలా ఆరోగ్యకరంగా మనం ఒక మంచి వంటకం చేసుకున్నాము. మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.